ఇట్లాంటి మెసేజ్లు చాలా వస్తాయి మనకు పార్ట్ టైం జాబ్స్ గురించి అని చెప్పేసి. పార్ట్ టైం జాబ్ సిచ్యువేషన్ యూకేలో అనేది ఎప్పటి నుంచో కూడా డిఫికల్టే ఉంది. కాకపోతే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూసుకుంటే మనకి ఫ్లో ఎక్కువ అయ్యేసరికి ఇక్కడ ఉన్న జాబ్ మార్కెట్ ఇదంతా చూసుకునేసరికి మనకి ఇబ్బంది అవుతుంది దొరకడం. సో దీని నుంచి మనం సర్వైవ్ కావాలంటే ఎట్లా, కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అది మీకు హెల్ప్ అవుతుంది చెప్తా వినండి. లైక్ మనం ఇండీడ్ కానీ, ఇండీడ్ ఫ్లెక్స్ కానీ, లింక్డ్ఇన్ కానీ ఇట్లా ట్రై చేయొచ్చు. అది కాకుండా మనకు కొన్ని ఇమీడియట్గా దొరకాలంటే వేరే రోజులో కానీ, డెలివరీ జాబ్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ దొరుకుతాయి. సో వాటి మీద కూడా ఫోకస్ చేయాలి మనం. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ అమెజాన్ ఉంటుంది, అమెజాన్లో మనకు డెలివరీ వేరే జాబ్స్ ఎక్కువ ఉంటాయి, అది ట్రై చేయాలి. అమెజాన్ ఒకటే కాకుండా అమెజాన్ లాంటి సిమిలర్ జాబ్స్ అని ట్రై చేయండి. డిపిడి కానీ, యోడెల్ కానీ, రాయల్ మెయిల్ కానీ, సో ఇట్లాంటివి ఉంటాయి. మనం ఒకసారి వెబ్సైట్లో మనం గూగుల్లో సెర్చ్ చేస్తే సో ఆ కేటగిరీ మొత్తం వస్తాయి కదా, పార్సల్కి సంబంధించిన, డెలివరీ సంబంధించిన వేరే రోజులు, అవన్నీ ట్రై చేయండి. అవి కాకుండా కొన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి. సో వాటి త్రూ వెళ్తే మనం కేర్ జాబ్స్ కానీ, లేదంటే వాళ్ళు కొన్ని కంపెనీస్కి వీళ్ళు థర్డ్ పార్టీ ఏజెన్సీ లాగా వర్క్ చేస్తుంటూ రిక్రూట్ చేసుకుంటారు. సో ఏజెన్సీస్ త్రూ ట్రై చేయాలి. అది కాకుండా మనం డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకు నియర్ బై ఉన్న వేరే హౌసెస్లో కానీ, లేకపోతే మన లొకేషన్ సరౌండింగ్స్లో ఉన్న వేకెన్సీస్ అన్నీ కూడా వస్తాయి. సో అట్లా మల్టిపుల్ వేస్లో ట్రై చేస్తుంటే మనకు ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గర వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం సీవీస్ వాళ్ళు ఇచ్చే జాబ్కి డిస్క్రిప్షన్లో ఉన్నట్టు సీవీస్ కొంచెం చేంజ్ చేయండి. ఒకటే సీవీ మొత్తం అన్నిటి కాకుండా కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసి అప్లై చేసుకోండి. ఇవన్నీ కాకుండా మెయిన్ ఇంకొకటి ఏంటంటే రిఫరెన్స్ మాత్రం చాలా వర్క్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం రిఫరెన్సెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి మనకి. సో మీరు రాగానే మీ యూనివర్సిటీలో ఉంటే యూనివర్సిటీ ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే అక్కడ ఉన్న లొకాలిటీ మన తెలుగు పీపుల్తో కానీ అట్లాంటి గ్రూప్స్లో జాయిన్ అయ్యి చాలా మందితో ఇంటరాక్ట్ కావడానికి ట్రై చేయండి. మనకు అట్లా లీడ్స్ ఎక్కువ దొరికితే అక్కడ తొందరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ ఆన్లైన్ అనే కాకుండా ఆఫ్లైన్ కూడా ట్రై చేయాలి. మీరు స్టోర్స్లోకి వెళ్ళి వాకిన్ చేయాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకా మనం ఎప్పుడో ఒకసారి ట్రై చేయడం అనేది కాకుండా డైలీ ఇంకా మనం ఇదే పని మీద ఉంటే వచ్చిన తర్వాత దొరకాయని కాదు, దొరుకుతాయి. కాకపోతే మనం ఇట్లా ట్రై చేస్తుంటే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇనిషియల్గా మీరు సర్వే కావడానికి ఏ జాబ్ అయినా సరే, మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్ అనే కాదు, మీకు తెలిసిన ప్రొఫెషనల్ సైడ్ అనే కాదు, ఏదైనా సరే ఏదైనా ఒక జాబ్ ఎంటర్ కాండి ఫస్ట్. అందులో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ అసలు ఎట్లుంది సిచ్యువేషన్ అది తెలుస్తుంది. దాని తర్వాత మనకు నచ్చిన జాబ్కి మూవ్ అయిపోవచ్చు మళ్ళీ. సో దీనికి సంబంధించిన వెబ్సైట్స్, ఏజెన్సీ నేమ్స్ అవన్నీ నేను మెన్షన్ చేసి పెట్టినా. సో ఎవరికైనా మీకు కావాలంటే జాబ్ అని కమెంట్ చేయండి, డైరెక్ట్ మీకు మెసేజ్ చేస్తా అవి.